ఈరోజు మా అబ్బాయి నాహర్ సంబంధాన్ని మీతో నిశ్చయిస్తున్నాను. ఇది ఏం మాట్లాడుతున్నారు సోనీ గారు? ఈ గాజులు తనకెందుకు తొడిగారు? నేనైతే మా కాబోయే కోడలికి గాజులు వేస్తున్నాను. కానీ తినైతే మీకు కాబోయే కోడలు కాదు. నువ్వెలా వేసుకున్నావు ఈ గాజులు? ఏ ఇట్రా, నువ్వు ఎలా వేసుకున్నావు ఈ గాజులు? నానమ్మ, తీసేవి. నేను చెప్తున్నాను కదా, తీసే వీటిని. నానమ్మ, పూనం గారు, ఏం చేస్తున్నారు మీరు? వదలండి తనని, వదలండి. ఇవి శుభకార్యానికి వేసిన గాజులు, వీటిని తీయకూడదు. పూనం గారు, ఇక తను మా కాబోయే కోడలు. కాదు సోనీ గారు, తను మీ కాబోయే కోడలు కాదు. నేను చెప్తున్నాను కదా, మీ కాబోయే కోడలు జూహి. తినతోనే సంబంధం కుదిరింది. పూనం గారు, మా అబ్బాయి నాహర్కి రూహితో సంబంధం కోసం వచ్చాము, జూహి కోసం కాదు. మీరు ఇలా ఎలా అంటారు సోనీ గారు? మీరు తనకే ఫోన్ చేశారు కదా, నాకు ఫోన్ చేసి చెప్పారు మీ అబ్బాయి సంబంధం నా మనవరాలు నా మనవరాలు. పూనం గారు, నాకు ఫోన్లో మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చారు? మీరు ఆనందంతో గంతులేయడం మొదలు పెట్టారు. అదే మాదొక సంబంధం ప్రతిపాదన ఉంది, అది మేము మా పెద్దబ్బాయి నాహర్ కోసం, మీ మనవరాలు. ఏంటి ఏమంటున్నారు మీరు? నా మనవరాలి సంబంధం, అది కూడా మీ నాహర్తోనా? పూనం గారు, నేను ఫోన్లో ఇదే విషయం మీ పదే పదే చెప్పాను. నాహర్కి మీ మనవరాలు రూహి ఇష్టం, జూహి కాదు. ఇది జరగదు. లేదు, రూహితో మీ అబ్బాయి నాహర్కు సంబంధం ఎలా చేస్తారు? ఎలా చేస్తారు సోనీ గారు? పూనం గారు, మీరే కదా గుడికి రూహి జాతకం పంపించింది. పంతులు గారు మాకు రూహి జాతకమే చూపించారు, అది నాహర్ జాతకంతో కలిసింది. ఫోటో ఉంది నా దగ్గర, ఇప్పుడే చూపిస్తాను. అవని, నా ఫోన్ ఇవ్వు. అలాగే. ఇదిగో చూడండి, చూడండి. నేనే పంతులు గారికి జూహి జాతకం ఇస్తే ఇలా ఎలా అయింది? నేనే ఇచ్చాను. చూడండి పూనం గారు, నీకేం కన్ఫ్యూజన్ ఉందో నాకు తెలియదు, కానీ పంతులు గారు రూహి జాతకమే చూపించారు, అది మా అబ్బాయి నాహర్ జాతకంతో కలిసింది. అంతేకాదు పూనం గారు, మాకు రూహి మొదటి రోజు నుంచే ఇష్టం. చూడండి, నేను అర్థం చేసుకోగలను. జరిగిందంతా కేవలం అపార్థం మాత్రమే. మీరు నా మాట అర్థం చేసుకోండి. నా మనోరాలు జూహి ఉంది కదా, తను నాహర్కి అన్ని విధాలా సరైనది. అతనికి సమానురాలు, అందం, తెలివి రెండూ ఉన్నాయి. తనకి నాహర్కి జోడి అన్ని విధాలుగా బాగుంటుంది సోనీ గారు. కానీ పూనం గారు, రూహిలో కావలసిన క్వాలిటీస్ ఉన్నాయి, మా ఇంటి కోడలకు ఉండాల్సినవన్నీ. కానీ తను మా మనవరాలు. మా మనవరాలే. జూహి, లూహి ఇద్దరు మా మనవరాలే. చూడండి పూనం, అసలు మీకు ఏం కన్ఫ్యూజన్ ఉంది? కానీ నాహర్ బాబు జాతకం రూహితో కలిస్తే, మరి రూహికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే, నాకు తెలిసి మనం రూహితోనే ఈ సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంటీ ప్లీజ్ ఒకసారి జూహి జాతకం కూడా సరి చూసేయండి. ఐఎమ్ షూర్ తన జాతకం కలుస్తుంది. ప్లీజ్ ఆంటీ, మా చెల్లి మనసు చాలా మంచిది, చాలా ముద్దుగా ఉంటుంది, చాలా స్వచ్ఛమైనది. తను మీ ఇంటిని సంతోషాలతో నింపేస్తుంది. చూడు రూహి, నీ మాటకు నిజం కావచ్చు, కానీ మేము మా అబ్బాయి నాహర్ కోసం నిన్నే ఎంచుకున్నాం. నువ్వు మాకు చెప్పు, నీకు నాహర్ ఇష్టమేనా?
స్వని గారు, మాకు ఈ సంబంధం ఇష్టమే. మా రూహి మీ ఇంటి కోడలవుతుంది. వద్దు తాతయ్య, నేను ఇలా జరగనివ్వలేను. రూహి, సంబంధాలనేవి మనుషులు కాదు, పైవారి నిర్ణయం. మన చేతుల్లో ఏమీ లేదు. నువ్వు ఇలా అర్థం చేసుకో. ఇది అమ్మా నాన్నల దీవెన కావచ్చేమో. మరి నేను నమ్ముతున్నాను జూహీ తలగాతలో కూడా మంచి వరుడు ఉంటాడని. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. త్వరగా వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాం. నమస్తే. నమస్తే. ఇది జరగకూడదు. పూనం, ఇది జరగకూడదు. జరగకూడదు. ఇలా ఇది జరగకూడదు. పూనం ఏం చేస్తున్నారు? ఈ రూహి నా శ్రమంతా కూడా బుగ్గిపాలు చేసేసింది. నా జూహీ జీవితాన్ని నాశనం చేసింది. పూర్తిగా నాశనం చేసేసింది. లేదు లేదు లేదు, పూర్తిగా నాశనం చేసేసింది. పూనం, కాస్త తేరుకోండి. మీరు శాంతించండి. ఇలా సామాన్లు విసిరి అరుస్తే ఏమీ జరగదు. శాంతించండి. ఈ విధంగా మీరు సరిగ్గానే చెప్తున్నారు ప్రతీక్ నాన్నగారు. మీరు చెప్పింది నిజమే. ఇది తను రుచిత పోలికే. రుచిత పోలికే వచ్చింది తనకి. అచ్చ రుచితలాగే ఉంది ఈ పిల్ల. వాళ్ళమ్మ నా కొడుకుని ఎలా వాళ్ళలో వేసుకుందో అచ్చు అలాగే తను కూడా అలాగే తన చెల్లికి కాబోయే భర్తని వలలో వేసుకుంటోంది. పూనం, మీరేం మాట్లాడుతున్నారు? ఎవరు ఎవరిని వలలో వేసుకోలేదు, తెలిసిందా? సంబంధమే లేనప్పుడు వలలో వేసుకోవటం ఏంటి? మీకు అర్థం కావట్లేదు ప్రతీక్ నాన్నగారు, మీకు అర్థం కావట్లేదు. ఈ పిల్ల పెద్ద అరిష్టం. కాదు నానమ్మ, పుట్టగానే తన అమ్మా నాన్నల్ని మింగేసింది. ఎక్కడి నుంచో రుచిత దీన్ని తీసుకొచ్చింది. ఇంకా ఇంట్లోనికి వచ్చి రాగానే ఇది మన రీతుని, ఆ తర్వాత నా నిహార్ని, ఆ పైన రుచితని మింగేసింది. ఈ పిల్ల అరిష్టం. కాదు నానమ్మ, పుట్టుకతోనే అరిష్టం పట్టుకుంది. మరి ఈ రోజు తన అమాయకపు చెల్లి జీవితం నాశనం చేసింది. దాని ఇంటిని కట్టేలోపే నాశనం చేసేసింది. సిగ్గుపడాలి నువ్వు, సిగ్గుండాలి నీకు అసలు. చెప్పు, అందరికీ చెప్పు. జాతకం నువ్వే మార్చావు కదా? నిజం చెప్పు. జూహీ జాతకం ప్లేస్ లో నువ్వు నీ జాతకం పెట్టావు కదా? చెప్పు. లేదు నానమ్మ, నాకు ఇదంతా ఏమీ తెలీదు. నేనేమనుకున్నానంటే జూహీకి సంబంధం కుదరాలి అనుకున్నాను. నాకేమీ తెలియదు నానమ్మ. ఆపండి పూలం, ఇక చాలు, ఆపండి. లేదమ్మా, నీ తప్పేం లేదమ్మా. నువ్వు ఎవరికీ సంజాయిషి ఇవ్వాల్సిన పని లేదు. లేదు తాతయ్య, నా వల్ల జూహీ బాధపడటం నేను చూడలేను. జూహీ ఇలా జరుగుతుందని నాకు నిజంగా తెలియదు. చూడు దీని పరిస్థితి చూడు. నీ వల్ల నీ చెల్లి ఎలా అయిపోయిందో చూడు నువ్వు. పాపం, దాని ముఖం వాడిపోయింది. అంతా నీ వల్లే. నా మనవరాలు జూహీ ఎంతలా కుంగిపోయిందో, నా బిడ్డ పరిస్థితి ఎలా తయారైందో అంతా నీ వల్లే. నువ్వు ఇంట్లో ఉండకూడదు. నేను ఈ నష్టాన్ని ఇక భరించలేను. పో బయటికి. బయటికి వెళ్ళు. నానమ్మ, ఇప్పుడే వెళ్ళిపో. పూనం, బయటికి పద. పూనం, నా ఇంట్లో పూనం. ఇప్పుడే బయటికి వెళ్ళిపో. మీరేం చేస్తున్నారు? ఆపండి. నీ తప్పు లేదమ్మా, శాంతించు.
జూహి తలుపు తీయమ్మా, జూహి తలుపు జూహి తీ, తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా. జూహి తలుపుతే తాడు పట్టుకుని లోపలికి ఎందుకు పరిగెత్తింది? ఏమైనా చేసుకుంటుందా? జూహి, ఈ రోజు నీ వల్ల నా జూహికి ఏమైనా జరిగిందంటే నేను నిన్ను వదల్లు. అమ్మా జరగండి, పక్కకి జరగండి. హా, తీ తలుపు. వెనక్కెళ్ళండి. జూహి, జూహి తీ. ఏదైనా చేయండి. జూహి ఎక్కడా? జూహి ఎక్కడికి వెళ్ళింది? జూహి, జూహి జూహి. తాడు కిటికీ దగ్గర కిటికీ నుంచి పారిపోయింది. బహుశా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. లేదు లేదు లేదు, పాపం మనసుకి కష్టమేసి ఇల్లు వదిలి పారిపోయింది నా జూహి. బాధతో ఏదైనా చేసుకుంటుందేమో దేవుడా. లేదు, నేను ఫోన్ చేస్తాను తనకి. ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఫోన్ ఇదిగోండి, ఫోన్, నేను ఇస్తున్నాను, తీసుకోండి తీసుకోండి. ఫోన్ ఫోన్ ఫోన్. రూహి చిల్లవు. జూహి మనందరికీ తెలుసు కదా, తను చిల్లుగానే ఉంటుంది. మనం ఇక్కడ స్ట్రెస్ అవుతున్నాం. నువ్వు పెళ్లి పనులు చూసుకో ఇక, సరేనా? చూడండి ప్రతీక్ నాన్నగారు ఫోన్ కలవట్లేదు. దేవుడికే తెలియాలి. పెళ్లికి ముందు మీ యొక్క మనవరాలికి బాధ్యతను నేర్పించండి. నిహార్ లాగా తనను కూడా చెడగొట్టారు మీరు. ఏంటి, నువ్వు పార్టీకి వెళ్తున్నావా? నానమ్మ, మరి నేనేం చేయాలి మీరే చెప్పండి. మీ రోజువారీ డ్రామాలతో నేను చాలా విసిగిపోయాను. ఇప్పుడు ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలి కదా. ఎలా మాట్లాడుతున్నావు? అయినా నానమ్మ, మీరు నా పెళ్లి ప్లాన్ చేసేసారు కదా. మిగిలిన లైఫ్ నైనా ఎంజాయ్ చేయనివ్వండి. బాధపడకండి, నేను త్వరగా వచ్చేస్తాను. బాయ్ అండ్ లవ్ యూ. అయ్యో దేవుడా, ఈ పిల్ల అచ్చం వాళ్ళ నాన్న పోలికి. వాడు ఇలాగే సైలెంట్ గా పార్టీలకు వెళ్ళిపోయేవాడు. మరేది? కానీ నేను తన నానమ్మని. తన జీవితం కోసం పట్టించుకోకపోయినా పర్వాలేదు. నాకు తన జీవితం పట్ల శ్రద్ధ ఉంది. ఆ ఇంట్లో నేను రూహీకి ఈ సంబంధం జరగనివ్వను. అస్సలు కాదు. సరే, కనీసం చిన్న ముక్క అయినా తిను. కొద్దిగా మీ చిన్నమ్మ కోసమైనా తిను. అయినా ఈ స్వీట్ నీ సంబంధం ఖాయమైన సంతోషంలో పెట్టేది. ఒరే బాబు, తీసుకోరా. ఓయ్ కొంచెం నాక్యో. వద్దు నాన్న, డాక్టర్ వద్దన్నారు. మీరు కాదు. నాహర్ బాబు, చూడు, మా సంతోషం కోసం నువ్వు ఈ మ్యాచ్కి ఓకే చెప్పావని తెలుసు. కానీ నిజం చెప్పు, నీకు రూహి ఇష్టమే కదా? మీరంతా హ్యాపీ కదా? అంతే. మీ అందరి సంతోషం ముందు ఈ ప్రేమ ఇష్టమేవి పెద్దవి కావు. నీ అందరికీ తన ఇష్టం, అది ముఖ్యం. ముఖ్యంగా తను నాన్నను కాపాడింది. ఇది నేను నాన్న హెల్త్ కోసం చేస్తున్నాను. నేను ఆయన్ని అలా బాధలో చూడలేను. మరి నేను నిన్న అలా చూడలేను. నాహర్ బాబు, నీకు తెలుసు, తను ఎప్పుడైతే ఈ ఇంటికి వస్తుందో తను ఈ ఇంటి కోడలు అనిపించుకుంటుంది. అవని ఇంకా సమర్కి తను వదినవుతుంది. ఇంకా నీకు భార్య అనిపించుకుంటుంది. నీకు తెలుసు కదా బాబు, తనకి భార్యగా గౌరవం దక్కకపోతే ఏ ఆనందాన్ని ఆశించి తను ఏంకి అడుగు పెడుతుందో అవన్నీ తనకి దక్కకపోతే బాబు, కోడలు, కూతురు, వదిన, ఈ బంధాలన్నీ మసకబారిపోతాయి. అందుకే నువ్వు ఈ విషయం జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు ఇంట్లో తనకి ఒంటరితనం అనిపించకూడదు. మరి బాబు, తను నీ జీవిత భాగస్వామి. ఎప్పుడు తనకి తోడుగా ఉండు. అయ్యో రతన్ గారు, మీరు బాధపడకండి. ఇలాంటి విషయాలకు సమయం పడుతుందిగా. నాకు రూహి గురించి తెలుసు.
తను చాలా తెలివైన, అర్థం చేసుకునే అమ్మాయి. మీరు చూడండి, తను మా నాహర్ ప్రవర్తనని భరిస్తుంది, ఇంకా అర్థం చేసుకుంటుంది. ఈరోజు మా అబ్బాయి నాహర్ సంబంధాన్ని నీతో ఖాయం చేస్తున్నాను. వాళ్ళమ్మ నా కొడుకుని ఎలా మోసగించిందో అచ్చం అలాగే తను కూడా అలాగే తన చెల్లికి కాబోయే భర్తని బలలో వేసుకుంటోంది. ఎక్కడి నుంచో రుచిత దీన్ని తీసుకొచ్చింది. ఇంకా ఇంట్లోనికి వచ్చి రాగానే ఇది మన రీతుని, ఆ తర్వాత నా నిహార్ని, ఆ పైన రుచితని మింగేసింది. ఈ పిల్ల అరిష్టం. మరి ఈ రోజు తన అమాయకపు చెల్లి జీవితం నాశనం చేసింది. వద్దు, ఇది ఎలా జరుగుతుంది? ఇది తప్పు. ఇది నా చెల్లి ఇల్లు కూలిపోనివ్వను. ఈ సంబంధంపై నాకు హక్కే లేదు. లేదు. హే కాటుదేవా, మీరేం చేశారో? ఇదంతా ఏమైంది? ఇప్పుడేం చేయాలి? నేను జూహీతో మాట్లాడాలి. సరే, ఈ చిన్న ముక్కైనా తిను కొంచెం. అయినా నీ పెళ్లి ఖాయమైన ఆనందంలో ఈ స్వీట్ పెట్టింది. నీకు తెలుసు, తను ఎప్పుడైతే ఈ ఇంటికి వస్తుందో అప్పుడు ఆమె ఈ ఇంటి కోడలవుతుంది. ఏ ఆనందాలు ఆశించి ఈ ఇంట్లో అడుగు పెడుతుందో అవన్నీ తనకి దక్కకపోతే బాబు, కోడలు, కూతురు, వదిన, ఈ బంధాలన్నీ మసకబారిపోతాయి. ఇయర్ ఫోన్స్ ఎందుకు కట్ చేశారు? ఓ గాడ్, నానమ్మ పాటలు ఎలా వినాలి చెప్పండి? మీరు టూ మచ్ అసలు. నేనా టూ మచ్? అబ్బా అదిరింది. ఇక్కడ రూహి నీ జీవితంలోకి రాబోయే నీ సంతోషాల లైనే కట్ చేసేసింది. మరి నీకేమో ఈ ఇయర్ ఫోన్స్ మీదే ఉంది. మీకు అసలు తెలుసా, నేను ఎంత కష్టపడి నీకు ఇంకా నాహర్ బాబుకి సంబంధం కుదిర్చానో, నేను ఎంత బతిమాలుకున్నాను. అదే ఆ తెలివైన రూహి నీ కళ్ళ ముందే నీ నుంచే ఇంత మంచి సంబంధాన్ని అలా లాక్కెళ్ళిపోయింది. మరి నువ్వు చూస్తూ ఉండిపోయావు పాటలు వినడమే, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. ఓయ్, నువ్వు నీ లైఫ్ కోసం ఎప్పుడైనా సీరియస్ గా ఉంటావా? ఎప్పుడైనా నీ జీవితం విలువ తెలుసుకుంటావా? ఆ రూహిలా తెలివిగా స్వార్థంగా ఎప్పుడు మారుతావు నువ్వు? మీరు నా వెంట పడటం ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు. నానమ్మ దయచేసి ఇలా డిప్రెస్ చేయకండి. ఇక ఒకటేమో ఉదయం మీరు ఆడిన డ్రామాకి, తర్వాత నేను డిప్రెస్ అయ్యి నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఒకటి స్వేచ్ఛ దొరికింది, మళ్ళీ మొదలు పెట్టారు. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తే అలాగే పడుంటాయి కలిసిరావు. నీ దగ్గర డబ్బు లేకపోతే డబ్బు చూస్తూ ఉండు. ఒకరోజు నీ ఫ్రెండ్సే నిన్ను పక్కన పెడతారు, ఎవరు నిన్ను కన్నెత్తి కూడా చూడరు. సరే, ఒక్క విషయం ఆలోచించు. జీవితంలో ఏది ముఖ్యం? జీవితంలో డబ్బు ఇంకా హోదానేగా ముఖ్యం. నీకు ఇష్టం లేదా చిన్నప్పుడు నువ్వు ఏ ఇంట్లో అయితే ఉన్నావో అంత విలాసవంతమైన ఇల్లు మళ్ళీ అదే ఇంట్లో ఉండాలని? అలాంటి ఇంట్లో రాణిలా బతకాలి. ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకోకపోతే
చూస్తూ ఉండు. నువ్వు గుడిసెలోనే ఉండాల్సిందే. మరి నీ చెత్తలోంచి తీసుకొచ్చిన చెల్లి ఉంది కదా, కను వెళ్ళి ఆ భవనానికి రాణి అవుతుంది. సరే, నువ్వెప్పుడైనా ఆలోచించావా? ప్రతిసారి ఈ రూహి నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా నిలబడుతుంది అంటే, పంతులు గారికి నేను నీ జాతకం పంపించాను. రూహి జాతకం ఎలా వెళ్ళింది? లేదమ్మా, అస్సలు లేదు. తను బయటకు ఎంత అమాయకంగా కనిపించినా నిజానికి తను అంత అమాయకురాలు కాదు. చాలా ఎక్కువ తెలివి కలది. తను చెల్లి 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 అని నీతో ఆడుకుంటుంది చూడు. ఇలాగే ఆడుకుని తను తన చెల్లి జీవితాన్ని నాశనం చేసింది. అది కట్టక ముందే. ఇప్పటికీ టైం ఉంది, జాగ్రత్త పడు. మరి నీ జీవిత పగ్గాలని నీ చేతుల్లోకి తీసుకో. విసిరే వైరుని, విసిరే. నిజమే నానమ్మ, మీరు చెప్పేది నిజమే. నేను దీని కోసం ఆలోచించలేదు. నేను రూహితో మాట్లాడతా. ఇప్పుడు నా మనవరాలు జూహి చూపిస్తుంది ఆ రూహికి దాని స్థానమేంటో. రూహి, రూహి